రాముడు దేవుడైనా ఆడవిల్ల సిరియాల గౌరవం ఏనాడు కూడగట్టిన వాడైను రాముడు తల్లంటే తాత్పరం లేదు అమ్మ అంటే ఆచం లేదు కనుక చేసుకున్న భార్య రాముడు అయినా ఆటల కంటే పోయిన కనుక మాటలు తెచ్చిన రామయ్య పంతల తయారు చేసింది కనుక పసుపు అలంకరించినారా రఘుపరశరామయ్య మరి కుప్పల పంతుల మీద మీ తండ్రి పేరు ఉన్నది కుప్పల పంతుల మీద మీ తల్లి పేరు ఉన్నది పంతులు తెచ్చినట్టుకుంటే కనుక ఏనాడు మీ తండ్రి తాట తెలుస్తున్నది తాట ముందు కొండనానికి అందుకున్న వాడైన కనుక కుప్పల పంతుల కంట రాముడు ఏనాడు వెళ్ళిపోయిన వాడ సైమన్నది రేణుగా ఎల్లమ్మ కనుక శీకడ మరో శివల గద్దె లోపల కనుక సిరవిద సిరియాల గౌరవం అంటే పెట్టినారా మరి దుంపాల గల్లవాన్ని చంపనే చూసింది చంపల ఉరు పోసింది చిట్కల ఏం తీసింది చిట్కల్ల ఉరు పోసిందో చొక్కల ఉరు పోసినా తీసినారా ఉండి నేను జోగు పాటలు ఆడుతుంది జోగు పాటలు పాడుతున్నది అమ్మవారి కనుక పాతల గంగ కళ్ళ చూసినారా అమ్మ జోగు పాటలు ఆడుతుంది జోగు పాటలు పాడుతుంది అమ్మవారి కనుక గంగదేవి ఏమంట ఉన్నదైనా రాముడే రాముడు కనుక రాఘవయ్య నందుడు కనుక రాముడు పెట్టే బాధల కనుక నేను చెదిరి సంచారం ఏనాడు పడుతున్నదన్న వారి గంగదేవి కనుకనే మీ ఎల్లమ్మ దగ్గర ఏర వచ్చినాదా ఓ బిడ్డ ఎల్లమ్మ రావే వదిలిపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చినవే బిడ్డ గంగదేవి శివుని చిన్న భార్య నాకు పిడతల్లివమ్మ బిడ్డ బాధలకు చెల్లి సంచలమట నాయమ్మో రాముడు బాధల పరిపరి నీ గంగల ఒడ్డు ఏనాడు ఏర వచ్చినమ్మా ఎట్లా విడాలి పెడుతుంది
చీర చేతి రాముని బాధ కేకలేక నీ దగ్గర ఏర వచ్చినా గంగా మంచి పట్టు దాచుకుంటుండు గాని బిడ్డ రేణుకా ఎల్లమ్మ వచ్చినప్పుడు బిడ్డ ఎల్లమ్మ చెప్పమంటే కనుక నాకేమో ఆరం పెట్టమని అడిగినా ఆరం పెట్టమంటే కనుక నా తమ్ముని గంగుల గైకుని తీసిండు నాకు ఆరం పెట్టిండు బిడ్డ రేణుకా ఎల్లమ్మ మరి ఉదయ పులవట యాకని అది బిడ్డ రేణుకా ఎల్లమ్మ పేరు చెప్తే బిడ్డ మాన్యపుండు మళ్ళా రేగుతుంది అంటావు గంగదేవి గంగదేవి ఏనాడు దివనాడు ఎత్తిండు రేణుకా ఎల్లమ్మనైనా ఈ దగ్గర ఇంకా మానవాళ్ళు ఏలేదు దుందుమాల కోట మా దివాళి ఏలేదు ఎలివాడపట్నమైనా చాచక్రాపురి పట్నం ఉన్నదే మీ మానవాళ్ళు కనుక ఏనాడు సంపన్న జాతి వర్ణాల కులం ఉన్నది వారి కాంతులు కమ్మ 8 దూరడు బుర్రాను సావుకారు గుణగాను గుణగాలు గుత్తాప చెండిలు అయ్యారు బ్రాహ్మణులు ఆచారవంతులైన తాగ చోటు తెరుతుందన్న బిడ్డ ఎల్లమ్మ కనుక గంగలతోని కనుక జీవనాలు తీసుకొని తల్లి పోతా ఉన్నాదమ్మా అయ్యర్ బ్రాహ్మణులు ఆచారవంతులైన కనుక ఎవరు దాచుకోమంటే కనుక ఎవరు ఏనాడు దాచుకుంటలేరు రామయ్య కనుక నీ పేరు పెద్దెట్ల కనుక నీ పేరు ఎత్తుండే కనుక నాకు దాకా చోటు ఎవరు ఇస్తలేరు అన్నది రాను రాను కనుక రేణుక ఎల్లమ్మ కనుకనే ఏనాడు ఒక్కనే కోమట్ల వాడ బ్రాహ్మణుల వాడ కనుక గడప ఇరుపుకైదు పెట్టుకుంటారు రేణుక ఎల్లమ్మ చక్రాపురి పట్నం లోపల ఇంకా మా ఏనాడు ఒక్కనే మాతవాడ ఏర వచ్చింది మాతవాడ ఏర వచ్చినప్పుడు మాత లింగన్న కనుక నేను తోళ్ళు ముందట వేసుకొని తొండాలి ఏనాడు కొడుతున్నాడు రేణుక ఎల్లమ్మ ఏనాడు ఒక చోగురాలు వేషం వేసింది ఎల్లమ్మ
అయితే ఓ డాడీ కడుపు డాడీ పప్పా నానా ఓ పోరి ఉన్నావే ఉన్నా డాడీ ఇగో పొద్దుగల్ల మబ్బుల గుచ్చి కూర్చున్నా మబ్బుల కూర్చి కూర్చున్నావు మబ్బుల గుచ్చి కాదే మబ్బుల గురించి కూర్చున్నా చెప్పులు కుట్టడానికి మొలుగొల్ల ఈ మొలుగన్న సామన్న గారు లగ్గం పెట్టుకుంటే ఎల్లమ్మది ఇక కొత్త చెప్పులు కావాలన్నాడు నీ మబ్బులు లేచి కూర్చున్నా ఇక గుట్టంగా వడతలేవు సలి పెడుతుందో అది చల్లగా ఊలగా లేస్తుంది దవడలు వడుతున్నాయి వస్తలేదు రాసికూటం పట్టొస్తలేదు ఇప్పుడు ఏం కావాలా నీకు చుట్టుండే కాలబెట్టుకరా ఇక సూలు రాపోండి ఎక్కడ చూసినా ఏం దొరకలేదు కానీ నానా అవదాగిన సుట్ట ఉంది చూడరా సుట్ట అవదాగిన సుట్టుందిరా ఏమంటివే అవదాగిన సుట్టుందిరా లంచ కొడక సరే మీరు అంటే దిగాని అవదాగిందైతే ఏమైతుంది అవదాగి ఎరుగుల అన్న చూడరా పెట్టిందిరా ఏమైతే పోరి సాలి సాలి తేపోయే అవదైతే ముందు అవదాగి ఎంగుల అన్న చూడరా పెట్టిందిరా ఎంగిల్ తాగుతారా లంచ కొడక మీ అవ్వకు నాకు ఎగిరుంటే అదే పోరే లంచ కొడుకు మోపాయిండు ఓ నాయనా లేరు కదా భగవంత ఏం తెలియదు నానా నీనా నూనా లుచ్చ ఇవన్నీ ఒకటేనే పట్టుకోరా పట్టుకో కడుపు కదా నోట్ల గిట్ట పెడతారా లంచ కొడుక అవునే చుట్ట తెచ్చావు కానీ ఎవరంటే పెడతా మీ అవ్వంటే పెడతా కూడా వారేదు నానా ఎవరు వచ్చిందే ఎవరు వచ్చింది బిడ్డ ఎవరు వచ్చిన అమరమాట ఉంది అమరమాట ఉన్నది ఏ పని ఉండదు ఎప్పుడు వచ్చేదాకా కాదంటది అది రమ్మంటుందా ఓ పోరి అమ్మకినా నీకినా అవునే బిబినా అంటారా లంచ కొడక తాసి లంచ కొడక మరి నేను సల్ల కూర్చొని ఈ చెప్పులోడు పోయి ఆ తొండాలోడు పోయి ఇక సలి పెడుతుంది బొంతును తెచ్చి కప్పాడి పోరే బొంతనా బొంత ఏడ పాడైందే నానా ఇంట్లో బొంతలు రగ్గులు ఏం లేవా ఏం ఉన్నాయి కానీ ఏం లేవు కానీ ఎవరు తోడుసుండోడా ఏం లేవు కానీ అయ్యా అరే ఇక అవి చేసిన సిరి ఇప్పుడే ఇడిచేసి నాకు చాలా పెట్టింది పక్క ఏం కాదు పోరి కప్పుకున్నాడు అన్ని ఎల్లమల్ల సాగలాంటివి నీతో బాధ దాంతో బాధ కప్పా చెప్తా అవి ఇంకా కప్పు అది అవ్వయి లంచ కొడుకు అరకోట్ లంచ కొడుకుంటూ ఇక అయ్యా ఎవరో పెద్ద అడవిలు వచ్చింది రమ్మంటుంది లావటన్నా ఏం లావడతావా అమ్మా ఏమేమి తిన్నావురా నువ్వు నేనా ఇక నిన్న పచ్చడి తిన్నా పచ్చడి తాగినా పచ్చడి తిన్నా మానక సంచి ఊర్వల సంచి వాళ్ళ ఊరిని ఎవరన్నా పత్తు దగ్గర పోతే ఆయన పెట్టిండు మరి అమ్మవారు రేణుక ఎల్లమ్మ వేదమేదరన్నా నేను పుట్టాడి విల్లనే దేవాన దొద్దుల పుట్టాడి విల్లను మంచిగా ఉంది మనిషి కాదు రాజు లేకలుగానే వస్తున్నా
బిడ్డవా నా చిన్న బిడ్డవా అన్న అయ్యా బావ పెళ్ళాలివా అయ్యో అన్నా పెదమేర పోయిడా 3 కోట్ల దేవతల పుట్టాడు ఇలా రా నాయన్న మొక్కుతుండు నా కాలు నీ కాలు మొక్కుతా అరే ఏమైతే ఎట్లా చేస్తున్నావు కాదమ్మా దేవాన దేవతల పుట్టాడు లాంటివి ఇక మాలోగిళ్ళకి వస్తే వాళ్ళు అందుకే నీ కాలు మొక్కుతున్నా ఏందే కాలు మొక్కుతున్నా అన్న ఎవరి కాలు మొక్కుతున్నావు అన్న నా మొక్కున్నా మొక్కున్నావు కదరా నీ ఏం కాళ్ళు తోలు కాళ్ళు నా ఏం కాళ్ళు నీకు అవే తోలు కాళ్ళు కదా అందుకేనా అరే కింది మీదకి ఒక తిరిగి పలిచిన మాదికి పలుకున్నది రాముడుకు నా గర్భాన కనుక రాముడు పుట్టింది కదా రాముడే రాముడు రఘవీనంతుడు కత్తడు తుంపాల వాడి కాటకో రాముడు తల్లంటే తాత్పర్యం లేదు అమ్మంటే ఆచం లేదైనా అరగంట సేపు దాచుకోమంటావు అమ్మా రేణుకా ఎల్లమ్మ ఇక్కడ చూడబోతే రేణుకా ఎల్లమ్మ మరి లోగిళ్ళ కనుక మీ రేణుకా ఎల్లమ్మ నేను దాచుకుందామంటే నా మాట ఏం సాగది ఇంత గురువు అంత గురువు ఇంట్లో పెద్ద గురువు అంటారు నా భార్య దగ్గర పోయి అరుచుకొని వస్తున్నాడు మరి మాత ఇంకా నింగన్న కనుకనేవి నువ్వు వెళ్ళరా నీ నోట్ల మనమోయ కాదరా నీ నెత్తపోను కాదరా నీ ఆడమోయ కాదరా ఇంట్లో పోయిన మాట పెట్ట ఉండకూడక అయ్యో నేను చేసుకుని నుంచి ఆయన చీర కట్టినా ఆయన రైకే దొడికినా అవ్వగారి 6 నెలలకు ఒకసారి చూస్తున్నా ఉండకూడక వచ్చిన గవినవతలు నువ్వు ఉన్నావు గవిన లోపల నేనున్నా ఏమైందిరా మూడో కొడుకు ఏమైనా పగలు పిచ్చిలేస్తా అదిరా నీకేమన్నా పిచ్చి కాదే మాట్లాడు ఏమైనా ఎత్తుకొచ్చినావు ఏమైనా ఎత్తుకొస్తే పోసిగా ఇంటాడే ఏమన్నా తెస్తే ఆడ పెట్టి మాట్లాడరా బాడుకావు మొగన్ బాడుకోమంటారే అందరూ షానిగా పిలుస్తుర్రు కావరమన్నా బల్పురా నా మొగడు దేవుని చూసుకుంటే లజ్జ పడుకున్నా అట్లా ఇయర్ రేపు అందరు షానిగా ఇట్లా అన్ని సారీ బావా అంటారు ఏమంటారా అంటే సింగాటం బతికి లీడరు మాతవాడ మొత్తం నాదే మొత్తం మొగోళ్ళలో పెత్తారం మీదే ఆడోళ్ళలో పెత్తారం నాదే మైల మాటల నేనే అయితే మరి నాదా ప్రాణేశ్వర అమ్మవారు రేణుక ఎల్లమ్మగా మాతలింగమ్మ ఏనాడు బోధపోసిందో మరి రేణుక ఎల్లమ్మ దగ్గర ఏనాడు రాడు వచ్చిందో మాతలింగమ్మ వాడి విల్ల ఎచ్చితోళ్ళు ఉన్నాయి ఒక దిక్కు చూడబోతే పచ్చితోళ్ళు ఉన్నాయి ఎచ్చితోళ్ళు పచ్చితోళ్ళు కనుక తొండాలు ఏనాడు ఒక ధోరణాలు కట్టినామమ్మా చూడబోతే కనుక 7 తాటి కమ్మల గుడిసె ఉన్నదమ్మా ఇక్కడ చూడబోతే కనుక ఈడి దగ్గర కనుక ఊరు తూరుపాది కనుక మా ఏనాడు ఒక 7 లందగోళాలు ఉన్నాయి 7 సారసిద్ధాలు
ఉన్నాయి కల్లాట బొక్కల బోకట సాలు సిద్ధ లోపల ఇంకా 7 లందా గోల నడవ గోగుపాదం అంత చోటు ఉన్నది అయితేనేమో ఇముడు లేకపోతే వచ్చినదో పట్టుకొని వెళ్ళిపోమన్నది అమ్మా రేణుక ఎల్లమ్మ అమ్మా జోగురాలా మరి ఎల్లమ్మ మీద ఉన్న కనుక బంగారు భూషణాలు కనుక నింగాలదేవి ఆశపడ్డది పెట్టుకున్న బంగారు భూషణాలు కనుక నువ్వు బాబా 100 కోసంలో కందికాయ బాబులో కాళ్ళ కడి ఎలా వాని బాబు ఆత్మల సూర 1,00,000 కొప్పుల సరు 100,000 నుల్లి కట్టే నాకు ఇయ్యాలి కట్టుకున్న నాలసీరలు నీకు ఇస్తానమ్మా సరే సరే పర్వాలేదు అమ్మవారు కనుక ఎల్లమ్మ కనుక గోగుపాదం అంత చోటు దొరికింది నాకు కావాలన్నది దేవి మరి ఎల్లు పోయిన తోవలు ఏర్పాటు ఉంటాయి అంటారు ఇంకా నా కొడుకు రాముడు వచ్చేది ఉన్నది నేను పోయేటప్పుడు కనుక మంచినే పోతున్నా గాని వచ్చేటప్పుడు కనుక ఉత్తగరానమ్మా తెలుపు నలుపు 70 నిలబడడం కూడా నిండు పట్ట మీద కోడి కొబ్బరికాయలు లక్ష నిమ్మకాయలు కుక్కలు కొబ్బరి మచ్చ పొగలు మంట పాన లేపాలి తీయాలి బాగా తీయాలి అంటాడు అన్ని ఓట్లు కోరు కానీ కనుక 3 ఓట్లు కోర రాదు ఆ 3 ఏంటి 3 ఏమేమి ఓట్లు అంటున్నావు మరి నువ్వు చేసే కనుక పని ముట్టు తోడు కనుక ఏనాడు శనివారం తోడు అంటారు పండాయి తోడు బిడ్డ పోసవ తోడు 3 ఓట్లు కోర రాదు అన్నా 3 ఓట్లు కోర నట్టుకుంటాయి అన్నా నడిచొస్తాయన్నది అమ్మవారి వెనక ఎల్లమంగ మాతవాడ కనుక దివనార్తి పెట్టింది మాతలింగమ్మ మాత మారబోయిడైనా ఏడుగల్లాల పెట్టి ఏనాడు ఎక్కిన వారాయరు అమ్మవారి ఎల్లను అమ్మవారి ఎల్లమ్మ వచ్చిందో
నగమూరి పిల్లల ఒగెత్తు దాయిరా నిన్ను ఒగెత్తు కొడుకానా రాముడా అయ్యో ఒగెత్తు దాయిరా రామయ్యో పాలు కూడా ఇయ్యలేదు అయ్యో ఎవరు కొట్టలేదు నారాముడా మీ మూలగన్న కొడుకా నారాముడు లేదు రామయ్య బిడ్డరావే తిరియాల గౌరమ్మ కల్లా కలియోగముల్లా నాయి బిడ్డ తల్లే పిల్లలే నాయి బిడ్డ కయ్యాల పాలు కూడా అందురేమో రాజాగరాజులల్లా నాయి బిడ్డ రెండ పేరు వచ్చినాయే నాయి బిడ్డ అయ్యో రాముడు నాగరావు నాదాము నాదా రకమొకటాయ నాదాము నాదు అయ్యో నాగవెల్లి కాకమాయే కాకమాయే ఆలారు మండలంగా ఎల్లలేదు అందుకమ్మలేదు ఓ నాదుడా బ్రాహ్మణుడి కళ్ళు మంట కళ్ళు మండు ఆయామంటాల కన్నా ఎడవామినాడా ఆయామంటాల కన్నా ఎడవామినాడు ఏమి సుఖపడలేదు ఓనాదు నన్ను వేసుకొని ప్రాణాలా ఫలమేమి ఎందలేదు చెందలేదు ఒక తల్లి పిల్లలకు భగవంతుడా ఒక తీరు రాత కూడా రాయడాయే ఒక తీరు రాత కూడా రాయడాయే గీత కూడా చక్కగుంటే నారాధ చక్కగా లేకపాయే ఎల్లమ్మనమ్మ ఎల్లేముడు చేసుకున్న భార్య కన్నా వాసినారా చేసుకున్న భర్త కన్నా వాసిన కొడుక అనంత వర్గమురా నారాముడా బలగాని వచ్చినాడా నారాముడు రాగలార కన్న కొడుక నారాముడా పిల్లలు భగవంతుడా ఏమిలోని పిల్లలే భగవంతుడా పుట్టరాదు కాడి మీద ఆడిముడిగా పుట్టరాదే ఆడిముడిగా పుట్టరాదే ఓ దేవుడు ఎత్తరాదు ఓ దేవుడా ఎడి జన్మం ఎత్తరాదే ఓ దేవుడు ఓ గంట సేపురా అమ్మవారు Arway!
పుట్ట పెరిగింది మరి ఎల్లమ్మ ఇక్కడ పడ్డప్పుడు ఇంకా రాముని చేతులు ఇంకా పుప్పల బంతులు ఎక్కినాయి పుప్పల బంతులు తీసుకొని రాముడు ఏనాడు వచ్చిన వాడాయిండు ఇంకా ఏర్పాటు చేసుకుంటే రాముడు వచ్చిన వాడాయిండు మరి ఏనాడు ఒక రాముడు కనుకనేమి చెల్లె కనుక తోడ పుట్టింది కూడా పెరిగింది సిరియాల గౌరవను కనుక బయలు వేసాను కనుక భావమర్తలు వరుస కావాలి బయలు వేషం కట్టిండు రాముడు Jai Jai